హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ప్రీసెట్ లింక్ అనేది ఇంపోర్ట్ అయ్యి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు చేయడానికి ఏం లేదు, ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక పార్టికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీడియో అనేది సెట్ అయిపోతుంది. 2 మినిట్స్లో చెప్పేస్తాను, అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో కనిపిస్తుంది కదా, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకో మాట కూడా నేను మీకు చెప్పాలి, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా ఫోటో రీప్లేస్ అయిపోతుంది. ఇన్కేస్ మీకు ఫోటో అనేది చిన్నగా ఉంటే, మీకు పెద్దగా కావాలనుకుంటే కాస్త ఇట్లా రైట్ సైడ్ ఇట్లా మూవ్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఈ ఫోటో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత చూసారు కదా, అట్లా మూవ్ అనేది అవుతుంది. ఒకసారి స్క్రోల్ చేసి చూపిస్తాను. ఇట్లా ఓకే, చూసారు కదా. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత సెకండ్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై క్లిక్ చేయండి. దాని తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, ఇట్లా రీప్లేస్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఫోటో కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా ఈ ఫోటో అనేది మీకు అడ్జస్ట్మెంట్ కాకపోతే దీన్ని ఇట్లా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఇట్లా పెద్దగైనా జూమ్ చేసుకుని అయినా పెట్టుకోవచ్చు, లేదా చిన్నగైనా మీకు నచ్చినట్లు ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కరెక్ట్గా 2 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక పార్టికల్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ వీడియోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి దీన్ని ఫుల్ స్క్రీన్ అనేది చేసుకోండి. ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ చేసుకొని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత కాస్త రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. చూసారు కదా, దాని తర్వాత ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, వీడియో అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి.
అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇదే వీడియో ఎండ్లో ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి అంటే 16 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా వీడియో అనేది సెట్ అయిపోతుంది. తర్వాత పైకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేను ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫైర్ ఎఫెక్ట్ అనేది అట్లా యాడ్ అవుతుంది. వీడియో అయితే చాలా బాగుంది. స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంత అయితే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.